మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీతో మెగా రికార్డ్స్ కి శ్రీకారం చుడితే అటుపక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ సినిమాతో హిట్ కొట్టి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు. వరుస పరాజయాలతో ఉన్న రామ్ చరణ్ ధృవ సినిమా కోసం ఎంతో కష్టపడి ఫుల్ మేకోవర్ అయ్యి సూపర్ హిట్ సాధించాడు. మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ఖైదీ నెంబర్ 150. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన అభిమానులు మెగాస్టార్ కి బ్రహ్మరథం పట్టారు. ఆయనని బాక్సాఫీస్ దగ్గర బాస్ గా నిలబెట్టారు. ఏది ఏమైనా తండ్రి కొడుకులు ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర రారాజుల్లా వెలిగిపోతున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ సినిమాకే ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది అనేది మాత్రం వాస్తవం. అయితే మెగా పవర్ స్టార్ ఖైదీ నెంబర్ 150లో కొన్ని సెకన్లు మాత్రమే కనిపించారు. దానికే ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఇది గమనించిన మెగా కాంపౌండ్ చిరు చెర్రీ కలయికతో ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేసే పనిలో పడ్డారు. 2 తరాల యాక్టర్స్ కలిసి నటించే సినిమాలకు టాలీవుడ్ లో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే చిరు చెర్రీ కాంబినేషన్ కోసం కథలు వెతికే పనిలో పడ్డారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ధృవ సినిమా తీసి సక్సెస్ సాధించిన చెర్రీ మాస్ అండ్ కమర్షియల్ సినిమాకి అద్భుతమైన మెసేజ్ జోడించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిరంజీవి. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుంది అంటే మెగా అభిమానుల్లోనే కాదు, ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తి కలుగుతోంది. చూడాలి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో, ఇంకెన్ని రికార్డ్స్ తిరగరాస్తారో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.